నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కూకట్పల్లి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతుంది. బంజారా హిల్స్, మెహదీపట్నం, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో వర్షం కురుస్తుంది. చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో వర్షానికి రోడ్లపై వరద నీరు నిలిచింది. సిటీలో వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటి నుండి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో ఒకసారిగా వర్షం కురుస్తున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో చిరుజల్లు కురుస్తుంటే కొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షము కురుస్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ సిటీకి సంబంధించి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, దీంతోపాటు ఇటు యూసుఫ్గూడ, కృష్ణానగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంటే ఇటు కుత్బులాపూర్ సంబంధించి కావచ్చు, లేకపోతే మియాపూర్, బిహెచ్ఎల్, లింగంపల్లి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. కొద్దిసేపటి నుండి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు వాహనదారులు, ముఖ్యంగా ఈ టైంలో వాహన రాకపోకలు కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇదే వర్షము సాయంత్రం కానీ కురిస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్, దానికి సంబంధించిన ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకంటే సాయంత్రం వేళలా హైదరాబాద్ నగరం సాధారణంగానే రోడ్లపైన వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలా వర్షాకాలంలో మాత్రం సాయంత్రం వేళ వర్షం కురిస్తే ఖచ్చితంగా చాలా సందర్భాల్లో కూడా వాహనదారులు ఇబ్బందులు పడిన సిచ్యువేషన్ చూస్తాం. ట్రాఫిక్ పోలీసులు కూడా సాయంత్రం 4:30 నుండి దాదాపు 8:30 వరకు కూడా ట్రాఫిక్ సంబంధించి అది పీక్ టైమ్గా పరిగణిస్తారు. సో ప్రస్తుతానికి కురుస్తున్న వర్షానికి సంబంధించి పోలీస్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు విద్యుత్ శాఖ అధికారులు, దాంతోపాటు డిఆర్ఎఫ్ టీమ్స్, మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఎక్కడ వర్షాలకు సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేయకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నగరంలో నెలకొంది. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి ఐటీ కారిడార్, ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఒక్కొక్క కంపెనీలో ఎంప్లాయీస్ లాగౌట్ టైం ఒక్కొక్క డిఫరెంట్ టైం ఉంటుంది. సో అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఒకేసారి అందరూ వాహనాలు తీసుకొని రోడ్లపైకి వస్తే కొంతవరకు సాధారణంగానే ఇటు గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఐక్య మీదుగా ఈ జేఎన్టీయూ వెళ్ళే రూట్, హైటెక్ సిటీ జేఎన్టీయూ వెళ్ళే రూట్ సాధారణంగానే రద్దీగా ఉంటుంది. జనరల్ డేస్లోనే సాయంత్రము ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు బంపర్ టు బంపర్ మూవ్మెంట్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు అక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువగా ఏర్పడుతుంది. సో అలాంటి ప్లేసెస్ని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఐడెంటిఫై చేశారు. 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఉన్నాయో 3 కమిషనరేట్ పరిధుల్లో వాటర్ ల్యాగింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయడంతో పాటు ఎక్కడ వర్షం కురిస్తే ఎక్కువగా వర్షపు నీరు నిలుస్తుందో అనేది ఇప్పటికే అధికారులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది. దానికి సంబంధించి అలాంటి వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించిన పాయింట్స్ ఏవైతున్నాయో అవి అధికారుల నోటీసులో ఉంది కాబట్టి అక్కడ ముందుగా అలర్ట్ అవుతున్నారు. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రజలు ఇబ్బందులు ఫేస్ చేయకుండా గతంలో వర్షం కురిసినప్పుడు ఎక్కడైతే ఎక్కువగా పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అలాంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా అధికారులు గుర్తించి అక్కడ ఎక్కువగా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దీంతో పాటు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులకి టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్కి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తే వెంటనే అక్కడున్న సంబంధిత అధికారికి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు వెంటనే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి చేరుకుంటారు అనేది కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి కురుస్తున్న వర్షానికి, ఎందుకంటే హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తుంటే మరికొన్ని చోట్ల మాత్రం వర్షము దంచి కొడుతున్నట్లు మనకు ప్రస్తుతం సమాచారం అయితే ఉంటుంది. అయితే అధికారులు మాత్రము ఒకటే అపీల్ చేస్తున్నారు ప్రజలకి, వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు ఫేస్ చేయొద్దు అనే ఒక అపీల్ అధికార యంత్రాంగం చేస్తుంది. దాంతోపాటు వాహనదారులు కూడా కొంతవరకు వర్షాలు కురుస్తున్న క్రమంలో రోడ్లపైన వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లోనే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అసలు అన్నెసరీగా బయటికి రావద్దు, ఖచ్చితంగా అది ఎమర్జెన్సీ అనుకుంటేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే అపీల్ మాత్రం అధికారులు ప్రజలకి చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రానికి 3 రోజుల భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. ఇటు అధికారులను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. డ్రైనేజీలను ఓపెన్ చేసి ఉంచొద్దని చెప్పింది. సిటీలో కురుస్తున్న వర్షానికి పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్, గచ్చిబౌలిలో
వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.